ఎవరికైనా హక్కుగా మాట్లాడే హక్కు అందరికీ ఉంది. స్వతంత్ర దేశంలో ధర్నాలు చేసే హక్కు అందరికీ ఉంది. న్యాయ పోరాటం చేసే హక్కు అందరికీ ఉంది. కానీ ఈరోజు ఎంత దుర్మార్గం అంటే సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు ఇవాళ కొంతమంది అనుచరులతో ఇవాళ నిదాన దీక్ష చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని ఇవాళ గుండాల్లాగా దౌర్జన్యం చేసి భగ్నం చేస్తాం. ఇది ప్రజలే గమనిస్తున్నారు. ఉమామహేశ్వరరావు గారు శాసనసభ్యులు, మీరు ఒక వీధి గుండాల్లాగా ఎంత దుర్మార్గం అంటే ఇలా మీరు చేసే పని ప్రజలే గమనిస్తున్నారు. మీరు ఇంకో మాట వెనక్కు తీసుకునే అవసరం ఉంది. ఇలా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని మర్యాద లేకుండా మాట్లాడటం ఇది సబబు కాదు. మీరు ఈ మాటలు వెనక్కు తీసుకునే అవసరం ఉంది. ఎందుకంటే గౌరవనీయులైన మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులైన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మీరు లోకేష్ గారికి కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారికి కానీ మొప్పి చేయాలని, వాళ్ళకి సంతోషపెట్టాలని ఇలా రౌడీజం చేస్తాం. ఇవాళ మీరు జనాలు మీకు గమనిస్తున్నారు. ఈ రౌడీజం కానీ, ఈ మర్యాద లేని మాటలు కానీ 2019 నుంచి 24 దాకా ఎక్కడికి వెళ్ళింది సార్? మీకు ఆ కార్యకర్తలు, సెంట్రల్ నియోజకవర్గం కార్యకర్తలు వదిలేసి మీరు అమెరికా, బయట దేశాలకి వ్యాపారాలకి వెళ్ళిపోయేటప్పుడు మీకు ఈ మాటలు గుర్తుకు రాలేదా? ఈరోజు ఆ దేవుడే తేలవాలి మీరు ఎలా గెలిచారు. అందరూ కూటమి ప్రభుత్వం, ఆ దేవుడి మీదే వదిలేసాం మనం. మీరు వచ్చి ఈరోజు మర్యాద లేకుండా మా నాయకుడిని మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. మీరు చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవాలి. లేదంటే రానున్న రోజుల్లో ఈ మాటకి జనాలే మీకు బుద్ధి చెప్తారు. ఇంకో మాట మీరు గమనించే అవసరం ఉంది. తల కింద తపస్సు చేసినా మీరు మంత్రి అవ్వలేరు. ఎందుకంటారంటే ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ లోకేష్ గారు కానీ రాజధానిలో ఒక మంత్రికి ఎవరికి ఇరు. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గమే ఉదాహరణ తీసుకోవాలి. మీరు రాజ్యసభ సభ్యులు చేసిన వ్యక్తి ఇవాళ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు యలమంచిలి సుజనా చౌదరి గారికి కూడా మంత్రి అవటానికి ఇయ్యలేదు. ఎందుకంటే ఆ తండ్రి కొడుకుల స్వభావం ఏంటో మీకు నాకు బాగా తెలుసు. మీరు ఎన్ని తల కింద తపస్సులు చేసినా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి లాగా మంత్రి అయ్యే అవకాశం మీకు ఉండదు. పదే పదే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మళ్ళీ మంత్రి అవుతారు, అది గ్యారంటీ. మన పశ్చిమ నియోజకవర్గంలో కార్యకర్తలు మనం గ్యారంటీ ఇస్తాం. ఎందుకంటే ఇవాళ కూడా ఆయన వ్యాపారాలు చేసుకోకుండా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పోరాడే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. అతన్ని పట్టుకొని మీరు మర్యాద లేకుండా మీరు మాట్లాడుతున్నారంటే మీ మీదే వదిలేసాం, జనాల మీదే వదిలేసాం. ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళీ మళ్ళీ శాసనసభ్యులు చేస్తే జనాల పరిస్థితి ఏమైపోయిద్దో, మళ్ళీ గుండా రాజ్యం వచ్చేసింది, జాగ్రత్త అని ఈ సభాముఖంగా ప్రజల్ని కోరుతూ, మీకు ఇంకోసారి మా నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు